ప్రతి మనిషిలోనూ ప్రతిభ ఉంటుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉంటుంది. ప్రతిభ అభిరుచికి అనుగుణంగా పట్టుదలతో ప్రయత్నిస్తే మంచి ఫలితమూ ఉంటుంది. ఎలాంటి శిక్షణ లేకుండా కేవలం తనకున్న ఆసక్తితో అరుదైన చిత్రాలకు రూపమిస్తూ ఇదే నిరూపిస్తున్నాడు సూర్యాపేట జిల్లా యువకుడు. అతి సూక్ష్మ కళాఖండాలతో కళాకారుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆవగింజపై సీఎం కేసీఆర్ అనే 3 ఆంగ్ల అక్షరాలు, విద్యుత్ బల్బు లోపలి భాగంలో తెలంగాణ రాష్ట్రపటం, సూది రంధ్రంలో పట్టే జాతీయ జెండా. సూక్ష్మాతి సూక్ష్మమైన వీటన్నింటినీ తిలకించాలంటే భూతద్దం కావాల్సిందే. అతి చిన్న ఈ వస్తువులు రూపొందించాలంటే ఎంతో ప్రతిభ, మరెంతో ఓర్పు, పట్టుదల కావాలి. ఈ 3 పెట్టుబడిగా అరుదైన కళాఖండాలకు రూపమిస్తున్నాడు. కళాకారుడిగా ప్రత్యేకత చాటుకుంటున్నాడు సూర్యాపేట జిల్లా కోదాడుకు చెందిన తమలపాకుల సైదులు. పురాతన నాణేల సేకరణతో మొదలైన సైదులు ఆసక్తి క్రమంగా సూక్ష్మ చిత్రాల తయారీపై మళ్లింది. పురపాలక సంఘంలో స్వీపర్గా పనిచేసే తండ్రి అందించిన ప్రోత్సాహంతో సైదులు చిన్నతనం నుంచే సూక్ష్మ కళా చిత్రాలను రూపొందించడం ప్రారంభించాడు. బియ్యపు గింజలు, పప్పు ధాన్యాలు, అగ్గిపుల్లలు, పెన్సిళ్లు, చాక్పీసులతో అరుదైన చిత్రాలకు ప్రాణం పోయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో 2 సార్లు స్థానం సంపాదించిన సైదులు వండర్ వరల్డ్ రికార్డ్, గ్లోబల్ వరల్డ్ రికార్డులు సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. నాకు చిన్నతనం నుంచి కాయిన్స్, వివిధ రకాల కాయిన్స్, వివిధ దేశాల కాయిన్స్ సేకరించిన హ్యాబీ మొదలైంది. అప్పట్లో నా కాయిన్స్ని చూసి అప్పుడు నన్ను ప్రోత్సహించి నా యొక్క ఫోటోను పేపర్ వేయడం జరిగింది. దానికి ఇన్స్పైర్ చేసుకుని ఇలాంటి ఎక్కువ తయారు చేసి ఇంకా నన్ను సమాజం గుర్తిస్తున్న ఉద్దేశంతో మైక్రో ఆర్ట్ని స్వతహా నేర్చుకున్నాను. దానికి తోడ్పాటుగా మా నాన్నగారు నాకు ఆర్థిక సహాయం అందిస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మా నాన్నగారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. 26 ఏళ్ల సైదులు 10 ఏళ్లుగా ఈ సూక్ష్మ కళలో పలు వైవిధ్య బొమ్మల్ని రూపొందించాడు. 1.6 సెంటీమీటర్ల పాదరక్షలు, 13 సెంటీమీటర్ల పొడవు వెడల్పుతో చెస్ బోర్డును తయారు చేశాడు. కుందన్స్, పప్పు దినుసులతో కేసీఆర్, ఎంపీ కవిత చిత్రాలకు రూపకల్పన చేశాడు. పప్పు గింజలతో వైఎస్ చిత్రపటం, అగ్గిపుల్లలు, దారాలతో చిరంజీవి చిత్రాలకు ప్రాణం పోశాడు. చాక్పీస్పై వందే మాతరం గీతాన్ని రాసి అందరినీ ఆకట్టుకున్నాడు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 1.6 చెప్పులు షూ తయారు చేశాను. అది ప్రపంచంలో అతి చిన్న చెప్పులు షూ. దానికి గాను గ్లోబల్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో నా పేరు నమోదైంది. 13 mm చెస్ బోర్డ్ విత్ కాయిన్స్ తయారు చేశాను. దానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదైంది. అలాగే 501 బియ్యపు గింజలపై 8 భాషలు జాతీయ గీతం రాయడం జరిగింది. అది తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేయడం జరిగింది. ఆవగింజపై జాతీయ గీతం తయారు చేయడం జరిగింది. అలాగే బియ్యపు గింజపై జాతీయ గీతం. అదే 1.6లో సైజులో బియ్యపు గింజపై 6 వికెట్లు బాల్ నిలబెట్టడం జరిగింది. చింతగింజలపై దేశ నాయకుల చిత్రాలు, దేవుళ్ళ యొక్క ప్రతిమలు చెక్కడం జరిగింది. అగ్గిపుల్ల, సబ్బు బిళ్లలతో వివిధ కళారూపాల్ని తయారు చేసిన సైదులు ఏ వస్తువు కళకు అతీతం కాదని తన సూక్ష్మ కళ ద్వారా మరోసారి నిరూపించాడు. కళాకారుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సహా పలు పురస్కారాల్ని అందుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కళారూపాల తయారీపై దృష్టి సారించే ఈ యువకుడు ప్రస్తుతం 501 బియ్యపు గింజలపై 8 భాషల్లో జాతీయ గీతాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు. దగ్గర 100 రకాల సూక్ష్మ కళాఖండాలను తయారు చేసి ఈరోజు ఎంతోమంది పెద్దల చేత శబాస్ అనిపించుకున్నాడు. దాంతోపాటుగా అతను చేసినటువంటి కళారూప ఖండాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 1.6 మిల్లీమీటర్ల పొడవు వెడల్పుతోటి చెప్పులను, బూట్లను తయారు చేశాడు. అలాగే 50,000 అగ్గిపుల్లలతోటి తాజ్మహల్ని తయారు చేశాడు. తాను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. తన సొంతంగా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ తన సొంత డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఇటువంటి కళాఖండాలను తయారు చేస్తున్నాడు. కేసీఆర్ గారి బొమ్మలు, ఉత్తమ్ రెడ్డి గారి బొమ్మలు, రాజశేఖర రెడ్డి బొమ్మలు, ఇంకా సబ్బులతో బొమ్మలు, వినాయకుడి బొమ్మలు ఇవన్నీ వేసుకుంటూ వస్తుంటే ఎందుకు డబ్బులను ఖర్చు పెడతావు అంటే, ఏం కాదు మంచి పేరు రావాలా, నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి నువ్వు చదువుకుంటున్నా, పని లేనప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నా, ఎందుకు ఉద్యోగం ఎందుకు తిరగాలని అనేది. ఆవగింజపై కేసీఆర్ అని 3 అక్షరాలతోటి కేసీఆర్ అని రాశాను. అలాగే బలుపుల్లో కేసీఆర్ ఫోటో, అమరవీరుల ఫోటోలు లోపలికి అమర్చడం జరిగింది. అలాగే కేసీఆర్ గారి కోసం
9,000 కుందన్స్ తోటి కేసీఆర్ చిత్రాన్ని తయారు చేయడం జరిగింది. గిన్నిస్ రికార్డులో నా పేరు నమోదు కోసం పెన్సిల్పై యోగాసనాలు దాదాపుగా ఎన్ని యోగాసనాలు అన్ని యోగాసనాలు చెక్కుతున్నాను. అది కూడా త్వరలో గిన్నిస్ రికార్డు పంపించి నా యొక్క పేరు నమోదు చేసుకునే ఆశతో ఉన్నాను. చిన్నతనం నుంచే వివిధ దేశాలకు చెందిన పురాతన నాణేల్ని సేకరిస్తున్న సైదులు ఇప్పటి వరకు సుమారు 25 దేశాలకు చెందిన నాణేల్ని భద్రపరిచాడు. గతంలో ఉన్న 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు మొదలుకొని ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న నాణేలన్నింటినీ సైదులు సమీకరించాడు. పెన్సిల్పై ఇప్పటికే అనేక రకాల చిత్రాలకు ప్రాణం పోసిన సైదులు పెన్సిల్ మొనపైన 50కి పైగా యోగాసనాలు చెక్కడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. ఈ ఘనత సాధించడం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించాలని ఆశిస్తున్నాడు.